హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఈ రెసిపీని కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలామందికి క్యాప్సికమ్ని కర్రీస్లా చేసుకుంటే నచ్చదు. అలా నచ్చని వాళ్ళకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. అదేనండి క్యాప్సికమ్ పల్లీ కారం. ఇది పల్లీ కారం కోసం నేను ముందుగా ఇక్కడ ఒక 1/2 kg క్యాప్సికమ్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే వదలరు, అంత బాగుంటుంది. అలాగే దీనికోసం 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనికి తాలింపు కారం అండి. ఇదే తాలింపు కారం మనం ప్రీవియస్ వీడియోస్లో చూపించున్నాం. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇదే తాలింపు కారం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీన్ని కూడా ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఇక్కడ క్యాప్సికమ్ పల్లీ కారం చేయబోతున్నాం కాబట్టి దీనికోసం నేను పల్లీలని ముందుగానే వేపి పొట్టు తీసి పెట్టుకున్నాను. గుప్పెడంత అయితే సరిపోతాయి. నాకు పల్లీలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 2 గుప్పిళ్ళ పప్పుని తీసుకున్నాను. మనం రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగా నేను బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రెసిపీ. చూడండి, ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని మంచిగా తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేసిన వీడియో మిస్ అయింది. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అలాగే పసుపు వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా మగ్గుతుంది క్యాప్సికమ్ అనేది. అసలు క్యాప్సికమ్ కర్రీస్ కానీ అలాంటివి నచ్చని వాళ్ళకి ఈ పల్లీ కారం చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి నిజంగా ట్రై చేశారంటే ఎప్పుడైనా ఇదే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇట్లా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అస్సలు వాటర్ వేయకూడదు. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆ ఆయిల్తోనే మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వేగేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయేలోపు మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టుకుందాం. వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసేయొద్దండి. జస్ట్ 2 to 3 పల్స్ మాత్రమే చేయాలన్నమాట. బరకగా ఇలా వేసుకోవాలి. పలుకుగా తగులుతూ వేసిన పప్పు అలా తింటుంటే బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ పెద్ద పలుకులుగా ఉంచుకున్నాను. చూడండి, మీడియం ఫ్లేమ్లో నాకు 10 నిమిషాలకి క్రిస్పీగా అయింది క్యాప్సికము. ఇప్పుడు ఒకసారి నలిపి చూస్తే క్యాప్సికమ్ ఫ్రై అయిందో లేదో తెలిసిపోతుంది. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు కారం అలాగే పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇదే తాలింపు కారం ప్లేస్లో నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తగ్గిందనుకుంటే ఈ స్టేజ్లో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయాయి. కొంచెం ఉప్పు తగ్గితే నేను మళ్ళీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. చూడండి, మన పల్లీ కారం ఎంత బాగా రెడీ అయిపోయిందో. క్యాప్సికమ్ పల్లీ కారం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.